విజయనగరం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. విజయనగరం నుంచి ఒడిశాకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి సుమారు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన పీతంబర్ నాగ్, చంద్రకిరణ్, ప్రదీప్ నాయక్ గా గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సూర్య, ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు, వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిఎస్డిటి గారు, ఇద్దరు బిఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. మా 1 టౌన్ సిఐ చౌదరి గారికి రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు